పాత నిబంధన ప్రధాన యాజకుని వస్త్రము వలె మన గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అంగీ కుట్టులేక పైనుండి యావత్తు ఒక్క ముక్కగా నేయబడినటువంటి వస్త్రం. దానిని పంచుకోవడానికి రోమన్ సోల్జర్స్ దాన్ని చింపక 4 భాగాలు వేసి చీట్లు వేసి పంచుకున్నారు. ఈ సువార్త భూమి మీదనున్న 4 దిక్కులకు సంబంధించినది. వస్త్రాలు గౌరవానికి గుర్తింపునకు సూచనగా ఉండగా పొందినటువంటి అవమానము పొందుతున్నటువంటి అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతను అనుగ్రహించడానికి ఆయన మన కొరకు సిలువలో వస్త్రములు లేక మనకు రక్షణ వస్త్రమును అనుగ్రహించి ఐడెంటిటీని అనుగ్రహించుటకే శ్రమ పట్టబడ్డారు. కానీ దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే మన ప్రభు అయిన యేసు మనలను పాపము నుండి, మరణము నుండి, పాతాళ బలము నుండి, సాతాను నుండి విడిపించి రక్షించి తండ్రితో సమాధానపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయుటకు శ్రమ పట్టబడుతూ ఉంటే మానవ దృక్పథం భూ సంబంధమైనటువంటి వస్త్రాలను పంచుకోవడం. ఏ సీమ్లెస్ గార్మెంట్ సింబాలిక్ టు యూనిటీ అండ్ కంప్లీట్నెస్. పాత నిబంధన సంఘమైనటువంటి యూదులను, క్రొత్త నిబంధన సంఘమైనటువంటి మనలను ఏక శరీరముగా చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించుటకు ఆయనయే మన కొరకు సమాధాన కారకుడై ఉన్నాడు. షాలోమ్.